అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కరూర్ స్టాంపేడ్ దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఘటన. ఒక్క కరూర్ ఘటనలో 41 మంది ప్రాణాలు పోయాయి అండ్ 50కి పైగా గాయాలయ్యారు. గాయాలైన వారు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు. ఆ ప్రాణాలు పోయిన వాళ్ళకి టీవీకే చీఫ్ విజయ్ 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు అండ్ గాయాలైన వాళ్ళకు కూడా ప్రకటించారు. ఇప్పుడు దీని గురించి ఒక కాన్స్పిరసీ నడుస్తుంది. దీని వెనక కుట్ర ఉంది అని టీవీకే చీఫ్ పదే చెప్తున్నారు. నిజంగా విజయ్ ఇప్పుడు ఈ స్టాంపేడ్ జరిగిన తర్వాత 3 సార్లు మాట్లాడారు. ఆ రోజు ఎప్పుడైతే సెప్టెంబర్ 27th ఇన్సిడెంట్ జరిగింది కదా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెప్టెంబర్ 27th ఇన్సిడెంట్ జరిగింది. ఈవినింగ్ 7:40కి జరిగింది. యాక్చువల్గా అక్కడ మనోడు రావాల్సింది 12:30కే ఆ కరూర్ అనే ప్లేస్కి రావాలి. యాక్చువల్గా 12:30కి రావాలి, కానీ మనోడు 7:40కి వచ్చాడు. సో దానివల్ల అక్కడ చాలామంది వెయిట్ చేశారు. కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా లేని ప్లేస్లో 10,000 మంది వెయిట్ చేసే ప్లేస్లో దాదాపుగా 40,000 మంది వెయిట్ చేశారు. సో ఒక 7 అవర్స్ పాటు కంటిన్యూస్గా ఒక 1 అవర్ వెయిట్ చేయగలరు, 2 అవర్స్ వెయిట్ చేయగలరు, 3 అవర్స్ వెయిట్ చేయగలరు. కానీ 7 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత జరిగిన స్టాంపేడ్ ఫలితంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు అతి దారుణంగా. సో ఆ రోజున ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది 7:40కి, ఆయన తిరుచి ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు మీడియా వాళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఆయన చుట్టుముట్టితే అక్కడ ఏం మాట్లాడలేని పరిస్థితి, ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీకే పార్టీ ఆఫీషియల్, సోషల్ మీడియా ఆఫీషియల్ ఒక ట్వీట్ చేసింది. క్షతగాత్రులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో తీవ్ర బాధాకరం, ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదని మాట్లాడింది. తర్వాత ఆయన మాట్లాడారు, దేని ట్వీట్ చేశారు, రెస్పాండ్ అయ్యి ఏమని, ఒక్కొక్కరికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు, గాయపడిన వాళ్ళకి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతా బాగానే ఉంది. దాని తర్వాత అసలు దీంట్లో కుట్ర కోణం ఎక్కడుంది అనే విషయం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఏదైతే సెప్టెంబర్ 27న కరూర్లో ఆ ఇన్సిడెంట్ జరిగిందో, మనోడు రావాల్సింది 12:45కి అయితే అక్కడ ప్రజలు 9 AM నుంచే అభిమానులు, రేపొద్దున మావాడు సీఎం అవుతాడో, డిప్యూటీ సీఎం అవుతాడో, లేకపోతే మంత్రి అవుతాడో, ఇంకేదైనా అవుతాడో అని చెప్పి అలాంటి ఆయన్ని దగ్గరగా చూడాలని చెప్పి ఆయన అభిమానులు, డైహార్డ్ ఫ్యాన్స్, చేతులు ఏళ్ళు కోసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెచ్చిన తిప్పలేదు అంతా. ఇప్పుడు వాళ్ళు 9 AM నుంచే ఆ ప్రాంగణ స్థలానికి, సభాస్థలానికి చేరుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. సో చేరుకున్న తర్వాత ఇక్కడ గ్రౌండ్ నుంచి టీవీకే చీఫ్ విజయ్కి ఈ టీవీకే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్తున్నారు, క్రౌడ్ వస్తుంది, మెల్లమెల్లగా వస్తున్నారని చెప్పి చెప్తున్నారు. సో దాని తర్వాత ఆయన వెయిట్ చేయడం, ఆయన మెల్లిగా అంటే 7 అవర్స్ తర్వాత రావడం, తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి కరూరుకు రావడం, ఇదంతా జరిగిపోయింది వితిన్ 8 అవర్స్లో. ఓకేనా. 9 నుంచి ప్రజలు వచ్చేస్తున్నారు. 8 అవర్స్ తర్వాత ఈయన వచ్చాడు స్టేజ్ దగ్గరికి. వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే స్పీచ్ స్టార్ట్ చేశాడో సరిగ్గా అదే టైంలో అక్కడ ఏం జరిగింది, రాళ్ళు రువ్వారు. డిఎంకే పార్టీ వాళ్ళు, స్టాలిన్కి సంబంధించిన పార్టీ వాళ్ళు రాళ్ళు రువ్వారు. దీనివల్ల ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాని తర్వాత ఏం చేయలేని స్థితిలో పోలీసు వాళ్ళు అక్కడ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. దానివల్ల ఇదంతా జరిగింది. స్టాంపేడ్ అనేది ఇటు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ చెప్తున్న పరిస్థితి. సరే, ఓకే. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ విజయ్ దీని మీద స్పందించారు. ఒక్కసారి ఆ వీడియో చూపిస్తాను మీకు, దాని తర్వాత మీకు క్లియర్ కట్గా చెప్తాను. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. వస్తుందా వీడియో? ఆడియో மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும்
நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய సేఫ్టీ அதில் எந்த కాంప్రమైజుம் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் అదే నాకు అసలు ఇలాంటి సంఘటన జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు ఆ విషయం తలుచుకున్న ప్రతిసారి నా గుండెలు బరువెక్కుతున్నాయి అంటున్నారు ఆయన. இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களோட సేఫ్టీ மட்டும் మైండ్లో வச்சு ఆయన చెప్పేది ఏంటంటే దీని వెనుక కుట్రకోణం ఉంది, అది త్వరలోనే బయటపడుతుంది. సో వాళ్ళకి క్షతగాత్రులకు కానీ మృతుల కుటుంబాలకు కానీ నేను ఇచ్చిన డబ్బు అసలు అది లెక్కలోది కాదు, కానీ దీని వెనకాల కుట్రకోణం ఉందని మా టీవీకి వాళ్ళు చెప్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్ నుంచి నాకు వచ్చిన సమాచారం మేరకు అక్కడ కుట్రకోణం ఉందని నేను అనుకుంటున్నా. సో కాన్స్పిరసీ అయితే పక్కా ఉంది, నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. సో వాళ్ళ మృతుల కుటుంబాలకి ఇంకా క్షతగాత్రులకి నేను అండగా ఉంటాను. నా పార్టీ వాళ్ళని వేధించకండి. దీనికి ఈ ఘటనకి ఒకవేళ ఎవరైనా బాధ్యుణ్ణి చేయాలి అని మీరు అనుకుంటే అది పోలీస్ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట, ఎవరిని చేయకండి, కేవలం నన్ను మాత్రమే చేయండి అని విజయ్ చెప్తున్నమాట. వాస్తవానికి విజయ్ విషయంలో చాలామంది పాజిటివ్గానే ఉన్నారు ఇప్పటికీ కూడా, స్టిల్ ఇప్పటికీ. ఎందుకు పాజిటివ్గా ఉన్నారు ఏంటనే విషయం కూడా చెప్తాం మీకు. మనోడు బేసిక్గా కాంట్రవర్సీస్కి వెళ్ళే క్యాండిడేట్ కాదు, అందుకే ఆయనకి ఈ న్యూట్రల్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. మీరు చూశారు చాలా సభలు, ఇంతకుముందు తిరుచిలో కావచ్చు చాలా సభలకి ఇసుకెత్తే రాళ్ళంత జనం వచ్చారు. అలాంటి సమయాల్లో కూడా ఈయన ఫ్యాన్స్ యొక్క అంటే పొలిటికల్గా ఇటు మూవీ పరంగా వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండడం, వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని మాడ్యూల్లో చాలా సభలు పెట్టినప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కానీ ఇక్కడ ఈ కరూర్ ఇష్యూ జరిగింది కాబట్టి ఇక్కడ మనం టార్గెట్ అవుతున్నాడు. కానీ వాస్తవానికి విజయ్ చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఏదో వాళ్ళకి చెప్పాము, క్షతగాత్రులు డబ్బులు ఇచ్చేసాము, లేకపోతే దీని వెనకాల కుట్ర కోణం ఉంది, ఇంకో కోణం ఉంది, ఇలాంటివి కాదు. యాక్చువల్గా విజయ్ చెప్పాల్సిన క్వశ్చన్ చెప్తామేనండి. 10,000 మందితో సభ అయితే ఎందుకు 40,000 మంది వచ్చారు? దీనికి సమాధానం చెప్పాలి, అవునా కదా? నాకు సమాధానం కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 12:45కి రావాల్సిన విజయ్ ఎందుకు 7కి వచ్చాడు? అట్లీస్ట్ కరూర్ స్టాంపేడ్ ఎక్కడైతే జరిగిందో అక్కడ అట్లీస్ట్ ఆ 10,000 మందికి కూడా సేఫ్ అన్న ఇది లేదు. అసలు దానికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారో, లేకపోతే ఈ టీవీకే పార్టీ నుంచి ఈ ఒక అంటే ఉంటారు కదా, కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఈవెంట్ కోఆర్డినేటర్లు, వాళ్ళు ఏ పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, ఎంతమంది కావాలని చెప్పారు, అసలు వీళ్ళ దగ్గర మంచిల ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయి, ఇంకా ఎవరన్నా దాదాపుగా మార్నింగ్ 9 నుంచి 10 నుంచి ప్రజలు ఎవరైతే వాళ్ళంతా వస్తున్న పరిస్థితి, వాళ్ళకి కనీసం మజ్జిగ ప్యాకెట్లో లేకపోతే ఇంకోటో ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ఏదైనా జరిగితే అలాంటి అసలు ఏమన్నా నోటీస్ చేయగలిగారా? మరి మీరు తిరుచి సభలో ఇంతకుముందు లక్షల మంది వచ్చినప్పుడు మంచి అంటే ఆ ఏర్పాట్లు చూసుకున్న మీరు ఇవాళ 10,000 మందికి కనీసం ఏర్పాట్ల విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు టీవీకి విజయ్ గారు? సో ఆయన ఏమంటాడు, కాన్స్పిరసీ ఉందంటాడు. సరే, డిఎంకే వాళ్ళు వచ్చి రాళ్ళు ఇస్తారా, లేకపోతే దానివల్ల స్టాంపేడ్ జరిగిందా, లేకపోతే ఆ ప్లేస్ చిన్నదా, ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సిఐ ఎవరు, లేకపోతే అక్కడ ఎంతమంది ఎస్ఐలు, ఎంతమంది బందోబస్తులో ఉన్నారు, బలగాలు ఎంతమంది, అండ్ పార్టీ తరపు నుంచి వాలంటీర్లు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు, అండ్ విజయ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఇదంతా బయటికి రావాలి అంటే ఆల్రెడీ స్టాలిన్ గారు కమిషన్ వేశారు, దాని తర్వాత బయటకు వస్తుంది. కానీ ఇక్కడ విజయ్ గారిని ఎందుకు రాజకీయ కోణంలో చూస్తున్నారు? లేదు, ఆయన గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా స్టాంపేడ్లు జరిగాయి, మరి వాటిని ఎందుకు చేయట్లేదని చెప్పి ఇటు టీవీకే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవానికి గతంలో ఎన్ని జరిగినా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికి విజయ్ రియాక్ట్ అయ్యాడు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, బాగానే ఉంది. కానీ ఘటన జరగక ముందు
దానికి సంబంధించిన ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో విజయ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? విజయ్ ఫెయిల్ అయ్యారా? గ్రౌండ్ లెవెల్లో ఉన్న టీవీకే పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమన్వయ లోపమా, కమ్యూనికేషన్ గ్యాపా? కట్ చేస్తే 41 మంది చనిపోయారు. మరి వాళ్ళ ప్రాణాలకి ఇవాళ ఎవరు తెస్తారు? హలో లచన అని చెప్పి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని బాలింతలు, మహిళలు చనిపోయిన వాళ్ళలో 41 మంది చనిపోతే దాంట్లో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అభంశోభం తెలియని చిన్నపిల్లలు. వాళ్ళ ప్రాణాల ఖరీదు అంటే 20 లక్షలా? సరే, అంటే పార్టీ గురించో లేకపోతే ఇటు పొలిటికల్గానో నేను మాట్లాడట్లేదు. విజయ్ సభలో జరిగిన దారుణం జరిగింది కాబట్టే మాట్లాడుతున్నా. సో ఆయన లేటుగా వచ్చాడు కాబట్టే ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగింది. లేటుగా రాకపోతే జరిగి ఉండేది కాదేమో. సో ఏదేమైనప్పటికీ కూడా విజయ్ దీని గురించి స్పందించాలంటే తమిళనాడు ప్రజలు కాదు, దేశవ్యాప్తంగా చాలామంది ఆయన దగ్గర నుంచి ఆన్సర్ కోరుకుంటున్నారు. ఎందుకు లేటుగా వచ్చాడు? 10,000 మంది 10,000 మంది కూడా పట్టని దాంట్లో 40,000 మంది ఎలా వచ్చారు? అంతమంది వస్తారని తెలుసు. అంత ఇరుకు రోడ్లో అసలు ఆ సభ ఎందుకు పెట్టారు? ఎందుకు లేటుగా వచ్చారనేదే ఇప్పుడు దేశం మొత్తం ఆయన దగ్గర నుంచి ఆన్సర్ వెయిట్ చేస్తుంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన ఆన్సర్ చెప్తాడా లేదా? ఎందుకంటే ఒకవేళ చెప్పకపోతే ఆయన రాజకీయమైన ఆ రాజకీయ కోణం పరంగా ఆలోచించి చెప్పకపోతే చాలామంది న్యూట్రల్ ఫ్యాన్స్ ఆయన దగ్గర ఉండరు. రేపొద్దున ఒకవేళ ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసినా ఈ ఇంపాక్ట్ అనేది అంటే ఈ ఇన్సిడెంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అబద్ధాన్ని నిజం చేయడం వేరు, నిజాన్ని దాచడం వేరు. నిజాన్ని దాచడం అబద్ధం, అబద్ధాన్నే నిజం చేయాలనుకోవడం మోసం. సో ఇప్పుడు ఆయన కనుక ఈ సమాధానాలకి ఆయన తమిళనాడు ప్రజలకు చెప్పకపోతే రేపొద్దున ఆయన రాజకీయ మనుగడ విషయంలో కాస్తంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తున్నాండి మనం టీవీ.